సేలవారి ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది. ఆయమ్మ చిన్నాగిరెడ్డి కొండమ్మ వారి స్వామిని పిలిపించమన్నారు స్వామి. చెప్పరా స్వామి, మీరేమేం పనులు చేసేది? నామకరణాలు దినాలు అట్లా చేయరా? స్వామి అదరద్దు అదిరితే నాకు చాలా చిరాకు. అదిరితే మెనసరాలు చెప్తా నేను. స్వామి ఏమేమి తింటారు స్వామి మీరు? ఉల్లగడ్లు, వంకాయలు, ముల్లంగడ్లు, పల్లకాయలు, పల్లకాయలు లతనా కొడుతుంది. అట్లాంటి చెప్తారు. అట్లాంటి తినేకైతుంది స్వామి. గుమ్మడికాయలు ఆవనయ్య స్వామి డ్యాములు యా బాంబులు స్వామి? కడప బాంబులా? ఐవాళ్ళు స్వామి చూడే మా చిన్నాగిరెడ్డి వారు శీలమ్మ కొండమ్మ వారు వచ్చారు. వాళ్ళకి బిడ్డకేమో నామకరణాలు చేయాలంటే వాళ్ళకి అట్లా మా పాపలనే తావు మీకే మాట్లాడు స్వామి. అంటే పేరు వచ్చిందప్పా. ಯಾವುದೋ ಕೊಡುಕು ಕೂಡ ಮಂಚಿ ಇಚ್ಚಿನಾರ ಸ್ವಾಮಿ ನೀವು పంపిస్తా స్వామి. స్వామి ఐవాడు చేయమని వాళ్ళ స్వామికి. స్వామి అవేమని తింటారు మీరు? పంతునకలు తినకూడదు. కబాబు స్వామి అవి తిన్న కబాబు తినరా స్వామి? చూడు నీకు కావాల్సినవన్నీ ఇస్తాను, రాసుకో. బుక్లో రాసుకో, బాగా జ్ఞాపకం ఉండేట్టుగా. స్వామి పసుపు కుంకుమ రాసుకో ఫస్ట్. పసుపు కుంకుమ అయిన స్వామి. అట్లే తెల్లబట్ట ఒక 6 మూరలు రాసుకో. గోసి పంచికిలే స్వామి రాసుకో. గోసి పంచికిలే స్వామి రాసుకో. రాసుకో. బొరుగులు మూట. ఒగ్గానికి ఇంట్లో అమ్మాయి చేసుకునే లేదా? అట్లా రాసుకో స్వామి. రాసుకోవచ్చురా ఆయన స్వామి. అట్లే బిస్కెట్లు ఒక ప్యాకెట్ అతుక్కునే అట్లా స్వామికి అన్ని అర్థమవుతా ఉండే స్వామి. అట్లే పారా గడారు ఒకటి రాయి. ఇంట్లో గ్యాడిపోయి తగాలి. అయ్యి ఇంట్లో కాదు స్వామి, ఇంట్లో గ్యాడిపోయి తొగేకలే. వేసుకో పారా గడారు వేసుకో. రాసుకో స్వామి. నువ్వు నీకు తెలిసేలేదా? ఆయన స్వామి అంత ఆయన ఉప్పు 10 మూటలు స్వామి. నీకు కావలసిన బహుమతులన్నీ ఓలగొండ పరిపక్షానికి పోగానే ఇస్తాను. తమరు బయలుదేరండి స్వామి. మాత